పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద, పోలీసుల తీర్పైన హైకోర్టు సీరియస్. సుప్రీం తీర్పును ఎందుకు పాటించలేదు? నరేందర్ రెడ్డి ఏమైనా పరారిలో ఉన్నారా? అధికారుల గాయాలపైన సరైన నివేదిక ఏది? పీపీకి హైకోర్టు ప్రశ్నల వర్షం. క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వు, కస్టడీ పిటిషన్ 22కు వాయిదా. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిరంట. స్పెషల్ బ్యారక్కు ఇంటి భోజనానికి హైకోర్టు అనుమతిస్తే దాన్ని కోర్టు ఆదేశాలను మాత్రం జైలర్ పక్కన పెట్టిండంట. సో ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పైన చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేసిండు ఆయన. ఎవరు? జడ్జి గారు. ఏమని వ్యాఖ్యలు చేసినా ఇక్కడ చూడండి మీరు. ఇగో, మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నాడా? సుప్రీం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను అమలు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారు? దాడికి గురైనటువంటి అధికారుల గాయాలపైన సమగ్ర నివేదిక ఏది? అది రాదు బయటికి నివేదిక. ఇప్పుడు ఆయన కడా ఆఫీసర్ వెంకటరెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఏమని చెప్పారంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, లాస్ట్ ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పత్రికలలో, కాంగ్రెస్ ఛానళ్ళల్లో వార్తలు వచ్చినాయి. ఆయన ఆరోగ్యం మీద ఇప్పటిదాకా ఒక్క బులెటిన్ కూడా విడుదల కాలే. డిఎస్పీ గారికి గాయాలైనాయి అని చెప్పారు. ఆయన ఆరోగ్యం మీద ఒక్క బులెటిన్ విడుదల కాలే. అసలు దానికి సంబంధించినటువంటి ఎలాంటి నివేదిక లేదు. కేవలం ఇదంతా ఒక డ్రామా లెక్క క్రియేట్ చేస్తారు. అసలు కంప్లైంట్ చేసేటువంటి డిఎస్పీ ఆరోగ్యం ఎట్లా ఉంది చెప్పాలి కదా ఇప్పటిదాకా ప్రజలకి. రాష్ట్రమే కాదు దేశమంతా లగచర్ల గురించి మాట్లాడుకుంటుంది కదా. మరి ఎందుకు చెప్తలేరు? దేనికోసం చెప్తలేరు? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారో చూడండి. కోర్టే ఎలా చీచి అని తిడతా ఉన్నది. తీర్పు రిజర్వ్ పెట్టిరు. ఇప్పుడు ఇంకా ఏం జరగబోతుందో, మళ్ళీ ఇంకేమేమి కథలు నడగబోతున్నాయో. కొడంగల్ నుంచే రేవంత్ పతనం. రైతులకు మద్దతిస్తే అక్రమ కేసుల కుట్రలో భాగంగానే నా మీద కేసులు నిర్దోషిగా బయటకు వస్తా అని చెప్పేసి లాయర్లతోటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. నిజంగా కూడా కొడంగల్ నుంచి ఆయన ఎప్పుడు కాదు, ఆ కొడంగల్లో ఏ కొడంగల్ ప్రజలైతే ఆయన్ని గెలిపించిర్రో అదే కొడంగల్ ప్రజలు ఇలా రెడీగా ఉన్నారు ఈయనకు బుద్ధి చెప్తందుకు. ఎట్లా బుద్ధి చెప్పాలి, ఏ విధంగా బుద్ధి చెప్పాలి? మేము గెలిపించిన పాపానికి అలా రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి గోసని వాళ్ళు దాని నుంచి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. 100% నెక్స్ట్ ఇదే కొడంగల్లో జడ్పీటీసీ కూడా మేము గెలిపించామని చెప్పేసి అదే కొడంగల్ ప్రజలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి రేపు ఏం జరగబోతుంది అనేది. ఒక్క 5 గ్రామాల ప్రజలే కాదు, మొత్తం ఆడినటువంటి ఆ 7 మండలాలలో కూడా చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. మొత్తం ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంది. తిరుపతి రెడ్డి దుర్మార్గ అరాచక పాలనలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ఎవరు, అసలు ఆయనకి ఏం సంబంధం అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేము ఓటేసింది రేవంత్ రెడ్డికి కదా, తిరుపతి రెడ్డి ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, దేనికోసం తిరుపతి రెడ్డి అధికారాన్ని చలాయిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు.